జనగామ డివిజన్ నుంచే నాడు రాజరిక వ్యవస్థ మీద, పెత్తందారి వ్యవస్థ మీద, ఫ్యూడల్ వ్యవస్థ మీద పోరాటం చేసిన పాకల ఐలమ్మ, అలానే జనగామ డివిజన్ సంబంధించిన మరి తొలి అమరుడైనటువంటి రాజరిక వ్యవస్థ మీద, విష్ణు దేశ్ముఖ్ యొక్క దురాఘాతాల మీద పోరాటం చేసి అమరుడైన మొదటి అమరుడు తోటి కుమరన్న గారి, అలానే మన మన ప్రాంతానికి జనగాం డివిజన్ సంబంధించిన బైరంపల్లిలో నైజాం రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా అప్పుడు 1945 ఆగస్టు 15 మన భారతదేశానికి స్వతంత్రం వస్తే మన నైజాం రాజు సంస్థానాధీశుడి బ్రిటిషర్స్ కొంచెం అవకాశం కలిగించే రీతిలో మన వదిలిపెట్టిపోతూ ఇష్టం ఉన్న సంస్థానాధీశుడు ఇష్టం ఉన్న అది కోరుకోవచ్చు అంటే ఆయన సుప్రీం కోర్టులో కేసేసి పాకిస్తాన్ లో గెలుస్తాననే ఆలోచనతో మరి ఇండియన్ యూనియన్ లో గెలవలేదు. అప్పుడు మన ప్రాంతం ముఖ్య పాత్ర వహించి మరి రజాకర్ వ్యవస్థ దాన్ని బలపరచడానికి కాసిం రజీ ఆధిపత్యంలో ఒక రజాకర్ మూటను ఏర్పాటు చేసి గ్రామాలలో చైతన్యం రాకుండా ఆల్సివేసుడు, మానభంగా చేసుడు, దోపిడీలు చేసుడు, హత్య చేసే పాపతో మూటగా తయారు చేస్తే దాన్ని ఎదుర్కొనడానికి బైరాన్పల్లి పరిసర గ్రామాలన్నీ మరి రజాకర్ వ్యవస్థ మీద పోరాటం చేసి ఒక 4,000 మందిని రజాకర్లను పనిచేస్తూ వీళ్ళు కూడా ఒక 5,000 మంది దాకా అమరులయ్యారు. ముఖ్య ఘట్టం ఏంటంటే 1948 సెప్టెంబర్ 17 తారీఖున నైజాం రాజు ముఖ్యం మిలిటరీ బలగాలను బైరాన్పల్లి మీద పంపితే వాళ్ళు అక్కడ 2 గంటల రాత్రి ఊర్ను చుట్టుముట్టి మరి అక్కడ జనాన్ని దాదాపు 120 మందిని యువకులను ఊసపోత ఊసి చంపేయడం జరిగింది. మరి ఆ పేర్లన్నింటినీ దగ్గర చేసి మహిళలను నగ్నంగా మరి పీరియల్ చుట్టూ బతుకమ్మ ఆడిపించినటువంటి దుష్ట కిరాతక రజాకర్ మూట. మరి ఈ పరిస్థితిని అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, పేపర్లే కానీ రేడియో కానీ ఇటువంటి పరిస్థితులు లేవు కనుక అది బ్రిటిష్ కు సంబంధించిన BBRN బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ అవకాశాలు ఉంటే దాని ప్రచారం ద్వారా నెహ్రూ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అవగాహనకు వచ్చి మరి మనం ఏదో ఇట్లా ఊరుకుంటే అది చేస్తారు, మరి జనాన్ని హింసపాలు చేస్తుంటూ మానభంగాలు చేస్తుంటూ దాని బుద్ధి చెప్పాలని మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో మరి సైనిక యాక్షన్ నైజాం రాజు చేయడం జరిగింది. నైజాం రాజు మరి ఆ పోరాటంలో వెగిపోయి మరి నెహ్రూ దగ్గర పోయి సరెండర్ అయి మరి మన స్వాతంత్రాన్ని మన ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడానికి సిద్ధమైండు. అంటే మన జనగాం గడ్డ యొక్క వీరోచిత పోరాటం వల్లనే మరి 13 నెలల 2 రోజులు లేట్ గా అంటే 1948 సెప్టెంబర్ 17న మనకు నైజాం రాజు దిగిపోయింది కనుక మనకు స్వాతంత్రం వచ్చడానికి మూల కారణం మన జనగాం వీరోచిత గడ్డ. ఇది ఇప్పుడే కాదు, మరి సుమారు 380 సంవత్సరాల క్రితం మన ప్రాంతానికి సంబంధించిన గిరీశాపురంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి బాపన్న మరి అప్పటి పరిస్థితులలో రాజరిక వ్యవస్థలో కోరుకున్న నవాబుల యొక్క ఏలుబడిలో గ్రామీణ వ్యవస్థలో గొర్రెలు, పటేళ్లు, మరి ఇజారాదారులు, పంజరాదారులు, కప్తాన్లు, దేశ్ముఖులు, దేశపాండ్యులు వీళ్ళంతా రాజరిక వ్యవస్థకు పునాదులు. వాళ్ళందరి దోపిడీ వల్ల జనం చాలా కష్టపడే పరిస్థితులు చూసి ఆయన మరి మరి ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇప్పుడే 380 సంవత్సరాల క్రితమే పరిస్థితులను అవగాహన చేసుకొని గ్రామాలల్లో అన్ని 12 కులాలు, ముఖ్యమైన కులాలు మాది కులం, మాల కులం, సాకలి కులం, సాకలి సంఘాన్ని, సాకలి సర్వన్నాన్ని ఆయన సైన్యానికి వచ్చారు. ఈ 12 కులాలు దూదేకుల పీరయ్య ఇట్లా అన్ని కులాలకు సంబంధించిన 12 మందిని చేసి ఆ ప్రభుత్వంతో 12,000 సైన్యాన్ని తయారు చేసి రాజరిక వ్యవస్థ మీద మెరుపుదాడులు చేసుకుంటూ మరి మెరుపుదాడులు అంటే శివాజీ ఢిల్లీ సుల్తాన్ ఓడించడానికి
గెరిలా టాక్టిక్స్ తోటి విజయం సాధించిండు. అదే సమకాలీన పరిస్థితుల్లో మన ప్రాంతంలో సర్వాయి పాపన్న ఆ పద్ధతుల్లే మెరుగుదల ద్వారా రాజకీయ వ్యవస్థను హస్తాకుతలం చేసి మరి గ్రామాలలో ప్రజలు దూసుకునే శక్తి ఒక్కరు లేకుండా అందరూ గ్రామాలను వదిలిపెట్టి హైదరాబాద్ పోయి నైజామాబాద్ శరణ్ పెట్టి మరి నేనేం చేస్తా, మీరందరూ అది చేయాలి, నేను ఏది దేనికైనా సిద్ధమే. కానీ మరి ఎక్కడ ఉంటారో దొరుకుతారంటే ఆయన కిరేషాపురం తాటికొండ ఆ నుంచి సర్వాపేట అని హుస్నాబాద్ అవతలు ఉంటుంది. 25 కిలోమీటర్ల దూరం గుట్టలు ఉంటాయి. అక్కడ కూడా కోట అక్కడ నిర్మాణం చేసుకుని మరి ఇక్కడ అక్కడ చేసుకుంటే గవర్నమెంట్ అతలాకుతలు వేసి జనాన్ని మరి ఎలాంటి బాధలు పొంది లేని వ్యవస్థను నడిపిన గొప్ప దేవుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన మరి కొందరు దుర్మార్గుల యొక్క పరిస్థితి దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే పట్టిస్తే ఆయనను తీసుకుపోయి గోల్కొండలో శిరఛేదం చేసి కూడకు పేరు పెట్టి తలకాయ ఢిల్లీకి పంపించి ఢిల్లీ సుల్తాన్ మన్ననం పొందే ప్రయత్నం చేసినట్టు నైజం వాళ్ళకు అటువంటి గొప్ప యువతుడు. మరి ఆయన ఒకటి ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఒక కులం ఒక పరిస్థితి కాకుండా అన్ని కులాలను సమన్వయం చేసిన పద్ధతి 380 ఏళ్ల క్రితం సర్వాయి పాపను ఆలోచించి అన్ని కులాలను ఐక్యం చేసి ఇది చేసింది కనుక ఆ పోరాటం విజయవంతమైంది. మరి అది ఆ పరిస్థితులలో చేసి దాన్ని ఆధారం చేసుకునే ఇప్పుడు విప్లవ పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కలిమి లేవులే ఉన్నోడు లేవులైనా ఉండాలి కులాలు అని వాదించేది కమ్యూనిస్ట్. అది అట్టలు ఫెయిల్ అయిపోయి మరి వాళ్ళు పశ్చిమ బెంగాల్ 35 ఏళ్ళు రాజ్యం చేసిన వాళ్ళు ఒక ఆడ మనిషి మీద సింగిల్ మమతా బెనర్జీ మీద మొత్తం ఓడిపోయి ఆమె దాటుకోలేక బీజేపీ సరెండర్ అయి ఆలోచన వీకుల శక్తి అందరినీ మనం కలుపుకొని పోయి మనమే కాకుండా మనం వాళ్ళ గుర్తించిన దగ్గర వీకుల శక్తిని బాబులు గుర్తించి విజయం సాధించే పరిస్థితి ఉండాలి. ఇది అర్థం చేసుకున్న కేసీఆర్ స్వార్థపరుడు ఉద్యమం లేపింది మనం. మరి కాబట్టి తెలంగాణ ఇచ్చిన బాపతులు మీటింగ్ జరుగుతుంటే తాగి పండుకున్న కేంద్ర మంత్రి ఉంది సోనియా గాంధీ బీజేపీలు వాళ్ళని వీళ్ళని నచ్చేసి మరి తెలంగాణ బిల్లు పాస్ చేయించిన బాబుతో అందరికి తెలిసిన విషయమే. మరి ఆ తెలంగాణలో ప్రజాపాలన తోటి అచ్చేసి మరి కేసీఆర్ మరి సోనియా గాంధీ దగ్గర పోయి కుటుంబం అంతా పోయి వాదాబంధాలు చేసి వచ్చి నాటకీయంగా ఇలా కలవకుండా మరి అది పెట్టి తెలంగాణలో అన్ని విధాలు హింసించి కేవలం గౌడ్స్ నే ఎందుకు పట్టుకురాకుండా రాజకీయంగా ఎదుర్కొంటా అంటే తెలంగాణలో పెద్ద తర్వాత గౌడ్సే ప్రతిభ శక్తులుగా ఉంటారు. జనాన్ని అధ్యక్షులు అచ్చిపెట్టాలనే ఉద్దేశంతో అందరిని అధ్యక్షులు చూడండి. తెలంగాణ మొదలు కేసీఆర్ కన్నా మొదలు తెలంగాణ ఎమ్మెల్యేలు దేశమంత్రి ఢిల్లీ తీసుకుపోయి తెలంగాణ కావాలని పోరాటం చేసినాడు. ఈ తెలుస్తుందనే బాపత్ల ఆయన ఎమ్మెల్యేలు 20 మంది మన స్వామి గౌడ్ని చైర్మన్ చేయాలన్న ఉద్దేశం వీళ్ళ ముగ్గురే ఉంది టీఆర్ఎస్ కౌన్సిల్. మిగతా వాళ్ళ మెజార్టీ తీసుకుపోయి ఆ అట్టులో కలిపి స్వామి గౌడ్ని చేస్తే ఆ స్వామి గౌడ్ని కత్తిరించాడు, నాకు కత్తిరించండి అందరికి ఇచ్చాడు. చైర్మన్ తెలియదు ప్రతిఘటించాడు పనికిరాడనే తప్ప దుష్ట శక్తిగా ఉన్నాడంటే వాడు అనుభవించండి. ఇప్పుడు అది గుర్తించిన మన పరిస్థితి అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి గారు మన పిసిసి ప్రెసిడెంట్ గా మన మహేష్ గౌడ్ గారిని పెట్టడం, ప్రతి దాంట్లో పిసిసి ప్రెసిడెంట్ స్టేట్మెంట్లు వేయడం అది చేయడం, మరి ఊర్లలో కూడా గౌడ్స్ కు అనుకూలమైన పరిస్థితిలో ఆ కార్యక్రమాలు చేపడుతుంది. ఇది ఒక గొప్ప శక్తి కనుక ఒక్క రెడ్లమే కాదు ఇది గౌడ్స్ కూడా కనుక్కోకపోతేనే మరి టిఆర్ఎస్ యొక్క దుష్ట పరిస్థితి అంతగతం ఆలోచనతో నడుపుతుంది. ఇది మన గవర్నర్ ప్రాబల్యం అర్థం చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అలానే మనం మన శక్తిని మన పరిస్థితిని గ్రామాలలో అధ్యసుకుంటూ మన మనుగడ కొనసాగించాలని అధ్యస్తూ జనగాం మందమే పరిమితం కాకుండా జనగాం జిల్లాలో మహేందరు బసన్నపేట మండలం ఆలిపురం
ఆయన ఇక్కడ సలహా ఇచ్చి చేసిందంటే అది చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ బచ్చన్నపేట మండలం మరి మిగతా మండలాలు ఇప్పుడు సిద్దిపేటలో పోయిన 4 మండలాలు మనం నన్ను బలహీనం చేసడానికి జనగాం నియోజకవర్గాన్ని జిల్లా చేసి సగం నియోజకవర్గం తీసుకుపోయి సిద్దిపేట కలిపాడు. వీళ్ళంతా అయోమయం చేసే పరిస్థితి కొన్ని దుష్ట శక్తి ఉండే కేసీఆర్ మరి మహేందర్ గారు మిగతా మిత్రుడు కన్న పరశురాములు గారు వయసు మీద పడ్డది నాకు చేయకుండా మళ్ళొకసారి మిత్రుడి నుంచి ఈ జనగాం జిల్లాను కొంచెం ఐక్యత మీదకి తీసుకొచ్చి ఫ్యూడల్ శక్తులకు భూస్వామ్య శక్తులకు భూస్వాములు తగ్గిపోయింది కానీ పెద్దతర ఆలోచనలు ఉన్న పిటి పూర్వ శక్తులకు వ్యతిరేకంగా మన సంఘాన్ని చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ మన ప్రాంతాన్ని పాత దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తం చేసిన జనగాం డివిజన్ కు మళ్ళొకసారి పేరు తెచ్చడానికి కన్నపరశురావు కూడా శక్తియుక్తులు ఉపయోగించాలని పనిచేస్తూ మిగతా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నామాల శ్రీనివాస్ గారు, సిద్ధయ్య గారు, బాలరాజు గారు, మిగతా నిర్వాహకులందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఈ ఆలోచనను మన జనగాం యొక్క ప్రత్యేకతను మనం అందరం కూర్చుకొని మరి అధ్యయనాన్ని అందిస్తూ అవకాశం సెలవు. అలాంటి వారసత్వంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మనకు అంటే నాకు 54 సంవత్సరాలు, మనకు తెలియని సమయంలో దాదాపు సమితి ప్రెసిడెంట్ అయిందంటే అప్పటికి మనకు ఓటు హక్కు లేదు. సరిగ్గా తెలియని సమయంలోనే ఆయన మరి ఆనాటి రాజకీయ పరిస్థితులలో ఉద్దండులైనటువంటి వాళ్ళను అగ్రవర్గాలను ఎదుర్కొని తన గుండె ధైర్యంతో పోరాటం సాగించి ముందుకు సాగి సమితి ప్రెసిడెంట్గా అయ్యి తర్వాత ఎన్నో పర్యాయాలు పోరాటం చేస్తూనే గెలుపు ఓటములను విజయం సాధించే వరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతో తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని పట్ల ముందుకు సాగిన రాయలింగం గారు ఒకనొక టైంలో తాను నమ్మిన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు జనగామకు సంబంధం లేకపోయినా అది చేర్యాల ప్రాంతమైనా నాడు రాయలింగం అన్న మాకు తెలియకపోయినా జనగామ నుండి కొంత చందాలు వసూలు చేసుకొని జనగామ సొసైటీ నుండి మేము చేర్యాల ప్రాంతంలోకి వెళ్ళి ప్రచారం చేసి వారిని ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే 25,000 ఓట్లను ఆనాడు ఉన్న అగ్రవర్ణాల ఆధిపత్యంలో కూడా తాను ఒంటరిగా పోరాటం చేస్తూ ప్రజలను నమ్ముకొని ఇండిపెండెంట్గా 25,000 ఓట్లను సాధించిన ఘనత పెద్దలు రాజలింగం గారిదంటే మరి పోరాట స్ఫూర్తి ప్రతి గ్రామంలో ఇప్పటికైనా చూడండి. నాయకులలో అది ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, ఎలాంటి సంస్థ కానివ్వండి, నాయకత్వ లక్షణాలు మొదటగా నాయకత్వం వహించాలనే కుతూహలత ఒక దేవుని గుడి నిర్మాణంలో కానీ, ఒక కార్యక్రమంలో కానీ, ఊర్లో ఒక పంచాయతీ విషయంలో కానీ ఇంకేదన్నా కావాలంటే ముందుండే మొదటి వరుసలో ఉండే వ్యక్తులు గౌడ కులస్తులే. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి గ్రామంలో మన వాళ్ళు నాయకత్వానికి వెనుకపోరు. కానీ కొన్ని రాజకీయ పరిస్థితులు రవణ చెప్పినట్టు మనం ఓడించుకునే పరిస్థితి ఉన్నది. మనం రాయలింగం మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారు పోరాటం చేసి తిరిగి మళ్ళీ నేడు స్వయంగా వారి వెంట ఉన్న వరంగల్ వేదికలో రాజశేఖర రెడ్డి గారు వరంగల్ జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు రాయలింగం అన్న మళ్ళీ తిరిగి పార్టీలో చేరుతూ స్వాగతం పలికిండు. ఇలాగే నిలబడి నేను రాయలింగం గారి పార్టీలోకి తిరిగి రాజశేఖర రెడ్డి ఆహ్వానించేటప్పుడు నేను ఇలాగే మైక్ పట్టుకొని వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు లేచి రాయలింగం అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సస్పెండ్ అయిన వ్యక్తిని పార్టీలోకి తీసుకోవద్దన్న కూడా ఆయన యొక్క నిబద్ధతను, ఆయన ధైర్యాన్ని, ఆయన రాజకీయ చిత్రతను గుర్తించి ముందుకు తీసుకోవడం జరిగింది. వారు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా మన ప్రాంతంలో మరి పోరాటం చేసి ఎంతో సేవ చేసిన వారు ఈరోజు మనకు మన సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. రాత్రి అనుకోకుండా మరి అన్నగారు జనగామకు వస్తున్నారంటే అన్న మాకు మీ సమయం కావాలని అడిగితే తప్పకుండా వస్తా అన్నారు. వారు వచ్చినందుకు మన సంఘం అందరి తరఫున, మన జనగామ మండల కౌండిన సహకార పరపతి సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సందేశాన్ని మన సంఘంకు, మన సభ్యులందరికీ ఇవ్వాల్సిందిగా
కోరుతా ఉన్నాను. ఆ పేపర్లో ఉన్న వాటిని మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఫోన్ ద్వారానైనా అధ్యక్షుడికైనా కార్యదర్శికైనా కోశాధికారి ఎవరికైనా ఫోన్ ద్వారానైనా మీ యొక్క అభిప్రాయాలను చెప్పండి. లేకపోతే 6వ తారీఖు నాడు మీరు కొంచెం వీలు కల్పించుకొని వచ్చి సంఘం యొక్క గారికి సభ అధ్యక్షులకు పరశురాముడు గారు ఈ జనగాం నియోజకవర్గమే కాదు జనగాం జిల్లా మొత్తం మరి ఇప్పుడు కిలిశాపురం ఆ పాపతో కాకుండా జనపురం ఏరియా నుంచి కూడా అక్కడ తిరుగుతుండే అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన అప్పటి నుంచి కూడా ఆర్గనైజేషన్ తిరుగుతాడు. మన కులం అంటే అది చేసి పత్రిక మీకు తెలుసు. ఆయన ఈ జనగాం కౌన్ ఆ పేపర్లో ఉన్న వాటిని మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఫోన్ ద్వారానైనా అధ్యక్షుడికైనా కార్యదర్శికైనా కోశాధికారి ఎవరికైనా ఫోన్ ద్వారానైనా మీ యొక్క అభిప్రాయాలను చెప్పండి. లేకపోతే 6వ తారీఖు నాడు మీరు కొంచెం వీలు కల్పించుకొని వచ్చి సంఘం యొక్క